హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిమ్స్‌కి సంబంధించి బీపీటీ కోర్స్ ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ తెలుసు మనకి కౌన్సిలింగ్ వచ్చేసి 21 సెప్టెంబర్న మనకి కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. బిఫోర్ దానికంటే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డ్యూ సర్టిఫికేట్స్ అని ఒక కాలమ్ అనేది ఇచ్చారు. ఇది దీన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయలేదు హార్డ్ కాపీలో అండ్ ఆన్లైన్లో అనమాట. వాళ్ళకి మళ్ళీ అగైన్ ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా చాలామంది డ్యూ సర్టిఫికేట్స్ అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ మీరు ఈ డ్యూ సర్టిఫికేట్ కాలం ఏదైతే ఉందో ఈ రిమార్క్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట. వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా మనకి టైమింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అప్ టు 16th సెప్టెంబర్ 2024 అంటే వాళ్ళ 14th కదా, ఇంకా 2 డేస్ అనేది టైం ఉంది. ఈ 2 డేస్ లోపు ఎవరికైతే రిమార్క్స్ ఉందో ఫస్ట్ మీరు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి 169 మెంబర్స్ అనేది ఫస్ట్ ఫేజ్కి కౌన్సిలింగ్కి పిలవడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళంతా ఈ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు నిల్ అని ఉంటే కనుక వదిలేసేయండి. ఎవరికైతే ఇలా రిమార్క్ ఉందో మాత్రం ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేసేయండి. అప్ టు 16th అనమాట. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. ఈ 2 డేస్ లోపు మీ యొక్క రిమార్క్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఈ డ్యూ సర్టిఫికేట్స్ అంటే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు డైరెక్ట్గా నిమ్స్కి అయినా వెళ్ళొచ్చు. చూసారా, నిమ్స్కి అయినా వెళ్ళి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. లేదా ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ నిమ్స్కి రాలేనటువంటి స్టూడెంట్ మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది నిమ్స్కు ఈమెయిల్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఈమెయిల్ అడ్రస్. దీనికి మీరు ఈమెయిల్ కూడా పంపించవచ్చు మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్. ఈ విధంగా మీరు బిఫోర్ 16th రోజు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకునేటట్టు చూసేసుకోండి. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 21 సెప్టెంబర్న సాటర్డే రోజు కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట. దెన్ మీరు ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఒకసారి వెబ్ నోటిఫికేషన్ చూడండి. ఈ వెబ్లో అసలు కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది, ఏమేమి క్యారీ చేయాలి, అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి దీని గురించి చూద్దాం. అడ్రస్ వచ్చేసి మనకి లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ అనమాట. నిమ్స్లోనే మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ఇప్పుడు 21 సెప్టెంబర్ 2024 సాటర్డే 10 AM అనమాట. మీరు ఖచ్చితంగా 10 లోపే మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 10 తర్వాత మీకు నిమ్స్లోకి అలో అనేది చేయరనమాట. ఇక్కడ మనకి యానెక్సరీ 3లో అని ఉంది కదా, ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో యానెక్సరీ 3లో వీటన్నిటిని మీరు ఒరిజినల్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అన్నింటనే కాదు, మీకు ఏది ఎలిజిబుల్ ఉందో వాటిని ఒరిజినల్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ నిమ్స్కి అనమాట. మనకి దాంతోపాటు 14th నుంచి అంటే ఇవాల్టి నుంచి మనకి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అది మనకి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆల్మోస్ట్ మనకి మధ్యాహ్నం నుంచి రావచ్చు అది. వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ లెటరు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఇక్కడ వెబ్సైట్లో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యానెక్సరీ 3లో ఏదైతే ఇచ్చారో ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్సెప్ట్ బాండ్ అనమాట. బాండ్ పేపర్ ఇప్పుడే అవసరం లేదు. మనకి జాయినింగ్ టైంలో మాత్రమే మీరు బాండ్ పేపర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మాత్రం మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేసేసేయండి. జాయినింగ్ టైంలో మాత్రమే మీరు మీ యొక్క బాండ్ పేపర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీని గురించి కూడా నేను మీకు చెప్తాను, అసలు బాండ్ ఎలా తీసుకోవాలి ఏంటి అని. ఈ విధంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత నిమ్స్కి అనేది కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మర్చిపోకండి యానెక్సరీ 3లో ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటన్నిటిని మీరు క్యారీ చేయాల్సింది. ఈ యానెక్సరీ 4 ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఫీజు అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి ఈ బాండ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది నేను కొంచెం ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ శాంపుల్ది ఇది 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ఈ విధంగా మీరు ఇది జాయినింగ్ రిపోర్టు ఇది. ఈ విధంగా మీరు బాండ్ పేపర్ మీద తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే కౌన్సిలింగ్ ఫీజు ఎగ్జంప్షన్ కోరుతున్నారో ఆ యొక్క స్టూడెంట్ అనమాట.
అండ్ ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ కౌన్సిలింగ్‌లో మీరు 25,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది అందరికి తెలుసనమాట. మీరు ఈ 25,000ని క్యాష్ లేదా మీరు డీడీ రూపంలో పే చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో, 25,000 ఎయిదర్ క్యాష్ ఆర్ డీడీ. సో, డీడీ పే చేయాలనుకుంటే డైరెక్టర్ ఆఫ్ నిమ్స్ దీని పేరు మీద డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో, లేదా క్యాష్ ఇస్తామనుకుంటే మీరు వెళ్ళి కౌన్సిలింగ్‌లో క్యాష్‌ని సబ్మిషన్ చేసేసేయండి అనమాట. ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ నిమ్స్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ మనకి కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామ్ అనేది నిమ్స్కి సంబంధించిన వారే మనకి ఒక మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఉన్నటువంటి డాక్టర్స్ ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో శాంపుల్గా నేను కొన్ని టెస్టులు చెప్తున్నాను ఏ విధంగా జరుగుతుంది ఏంటని. సో ఏ విధంగా జరుగుతుందని ఆల్రెడీ నేను మా కొలీగ్ని అడిగాను. తను అక్కడే వర్క్ చేస్తారు నిమ్స్లో బీపీటీగా. తను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ బీపీటీ అనేది ఫినిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ తను వర్క్ చేయడం జరుగుతుంది. సో తను అడిగితే ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది 4 years బ్యాక్. ఇది ఇప్పుడు కూడా ఇలాగా ఉంటుందని చెప్పలేం, బట్ సిమిలర్గా ఇట్లాగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్రీవియస్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో లైక్ ఏమైనా సర్జరీ అయిందా, టీబీ అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చిందా అని ప్రీవియస్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫిజికల్ మెజర్మెంట్స్ అనమాట, అంటే హైట్ అండ్ వెయిట్ అనేది చెక్ చేస్తారు. తర్వాత వైటల్ చెకప్ చేస్తారు. సో బీపీ, పల్స్ ఎలా ఉంది ఏంటి అని. తర్వాత టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. చెస్ట్ ఎక్స్రే చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు? సో బోత్ లంగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ చెస్ట్ ఎక్స్రే అనేది చేయడం జరుగుతుంది. అంటే ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని. తర్వాత ఈసీజీ అనేది తీస్తారు. సో ఇది వచ్చేసి హార్ట్కి సంబంధించింది అనమాట. ఈసీజీలో ఏమన్నా అబ్నార్మల్ ఉంటే మనకి 2D ఎకో కూడా మనకి చేయడం జరుగుతుంది. దాని తర్వాత సియూజీ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తారు మనకి. దీంట్లో మనకి రొటీన్ టెస్ట్లు ఉంటాయి. అండ్ దాంతో పాటు హెపటైటిస్ బి వైరస్ అండ్ హెపటైటిస్ సి వైరస్ విత్ హెచ్ఐవి టెస్ట్ కూడా మనకి ఈ బ్లడ్ టెస్ట్లో ఉండడం జరుగుతుంది. విత్ సిబిపి, ఈఎస్ఆర్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, సివి ఇవన్నీ రొటీన్ టెస్ట్లు అనేవి ఈ బ్లడ్ టెస్ట్లో ఉండబోతున్నాయి. అండ్ అల్ట్రాసౌండ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఆర్గన్స్ అన్నీ ఉంటాయి కదా, లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, యూట్రస్, ఓవరీస్, ఫీమేల్ అయితే కనుక యూట్రస్, ఓవరీస్ అండ్ గాలి బ్లాడర్. సో ఇట్లాంటివన్నీ ఆర్గాన్స్ అన్నీ మనకి ఈ అల్ట్రాసౌండ్లోనే తెలియడం జరుగుతుంది. సో దాంతోపాటు ఐ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి. ఈ విధంగా మనకి మిర్రర్లో ఇలా ఫోటో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫోటో ఉంటుంది. సో మిర్రర్లో మనము వాళ్ళు అడుగుతారు అన్నమాట ఇదేంటి అని. సో మనము ఆ మిర్రర్లో చూస్తూ చెప్పాల్సి అనమాట. ఈ పిక్చర్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో మిర్రర్లో చూసుకుని మనకి ఈ విధంగా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత కలర్ బ్లైండ్నెస్ అనమాట. సో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ విధంగా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే డౌట్స్ ఉన్నాయన్నమాట, అంటే నేను స్పెట్స్ పెట్టుకుంటాను ఏమైనా ఇష్యూ అవుతుందా అని, అలా ఏం అవ్వదు. సో మీరు డెఫినెట్గా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాని రీజన్ చెప్పి మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేయరనమాట. సో ఇది వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.